ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇవాళ ఈ టాపిక్ లో ప్రధానమైనటువంటి చర్చ తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు, ముఖ్యంగా 14,000 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. ఆ నోటిఫికేషన్ విడుదల తేదీ కూడా ప్రకటించారు. కాబట్టి ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, విద్యా అర్హతలు ఏంటి, ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలి, అసలు మెయిన్ చెప్పాలంటే లక్ జాబ్ ఇది. నిజంగా 10th క్లాస్ విద్యా అర్హత కలిగి ఉండి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ సెలక్షన్ ప్రాసెస్, సొంత గ్రామంలోనే పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. కాబట్టి వన్స్ ఈ నోటిఫికేషన్ ఎప్పటిలోగా రిలీజ్ కాబోతుంది. అండ్ జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి డెప్త్ గా వెళ్లే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి అండి. తప్పకుండా ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా వన్స్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు. సో మొత్తానికి తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగాల్లో 14,000 అంగన్వాడీ ఉద్యోగాల్లో మీ అంగన్వాడీ కేంద్రాలు, ముఖ్యంగా 4,000 అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. నిధులు కూడా మంజూరు చేసింది. ఓకే, సో దీనికి సంబంధించి మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు. మనకి సంక్రాంతి కానుకగా నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. ఓకే, ఫెస్టివల్ ముందు రోజు అటు ఇటు ఓకే, మనకు వారం రోజుల లోపే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇది 100% నిజం. ఓకే, కాబట్టి జిల్లాల వారీగా వేకెన్సీ ఎలా తెలుసుకోవాలి సార్, చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్. నెక్స్ట్, విద్యా అర్హత ఏంటి అంటే మెయిన్ గా 10th క్లాస్ విద్యా అర్హత ఉంటే సరిపోతుందండి. ఓకే, ముఖ్యంగా ఇవన్నీ మహిళా అభ్యర్థులకి వర్తించేటువంటి ఉద్యోగాలు. టైప్ ఆఫ్ జాబ్స్ ఏముంటాయి సార్ అంటే అంగన్వాడీ టీచర్స్, మినీ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ అంగన్వాడీ హెల్పర్స్, ఈ తదితర ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అప్కమింగ్ సూన్ లో ఉంది. అది కూడా మనకు సంక్రాంతి ఫెస్టివల్ గా బోనస్ గా రానుంది. ఇది మాత్రం అక్షరాల నిజం. సో దీనికి సంబంధించి అన్ని జిల్లాల వారీగా, తెలంగాణ ఉన్నటువంటి 33 జిల్లాల వారీగా సమగ్రమైన సమాచారం, చాలా క్లియర్ మండలాల వారీగా, మీ గ్రామాల వారీగా వేకెన్సీ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ రిజర్వేషన్ వైజ్ గా ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ గా నోటిఫికేషన్ వచ్చాక మీరు ఆగమవ్వకుండా ముందే మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి సెపరేట్ గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని ఎలా తెలుసుకోవాలి సార్ అని మీకు డౌట్స్ రావచ్చు. ఓకే, ఆ డీటెయిల్స్ అన్ని చాలా స్పష్టంగా పర్టికులర్ గా మీకు అర్థమయ్యే విధంగా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అందుబాటులో ఉంటుందని వన్స్ మీరు చెక్ చేయండి. చెక్ చేశాక మీకు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీ ఏ జిల్లా అయినా సరే, మీ జిల్లాలకు సంబంధించి కావచ్చు, మీ మండలాలకు సంబంధించి కావచ్చు, మీరు ఎవరైనా సరే మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో గుర్తు చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.